నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాగేష్. ఈరోజు మనతో జనసేన పార్టీ ఖమ్మం అసెంబ్లీ ఇన్ఛార్జ్ మిర్యాల రామకృష్ణ గారు ఉన్నారు. అన్నగారితో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే. బాగున్నారా? అన్న బాగున్నా, మీరు బాగున్నారా? అన్న ఈ మధ్య కనిపిస్తలేరా అన్న మొత్తం ఈ జనసైనికులు? కనిపిస్తలేదంటే సమస్యల దగ్గర మేము కనపడుతున్నాం, మీడియాలో తక్కువ కనపడుతున్నాం, సమస్యల దగ్గర ఎక్కువ కనపడుతున్నాం. ఎందుకంటే ఎంటైర్ మీడియా కూడా సమస్యలు దాని మీద కన్నా ఎక్కువ మీడియా ఫోకస్ ఎక్కువ దాని సెన్సేషన్ అయ్యే విషయాల మీద ఉంది. కాబట్టి మేము పర్టికులర్గా సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నాం, ఆ సమస్యలు అడ్రస్ చేస్తూ ఉన్నాం, ఆ సమస్యలు ప్రజలకు దగ్గరగా ఉంటా ఉన్నాం, మీడియాకు దూరంగా ఉంటాం. అంటే సమస్యలు అంటే ఎక్కడ? అంటే ప్రత్యేకంగా మీరు చూసుకుంటే ఖమ్మంలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తున్నారా, లేకుంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉన్న సమస్యలన్నింటి మీద కూడా మీరు పరిష్కరించే ప్లాన్లో ఉన్నారా? నాకు పార్టీ ఇచ్చిన బాధ్యతలు రెండు. ఒకటి, నేను విద్యార్థి విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, ఉస్మానియా విద్యార్థి నాయకుడిని. రెండు, నేను ఖమ్మం అసెంబ్లీ ఇన్ఛార్జ్ని, ఖమ్మం అసెంబ్లీ నుంచి పోటీ చేసిన వ్యక్తిని. నేను ఖమ్మంలో అడ్రస్ చేస్తూ ఉన్నాం, అదేవిధంగా హైదరాబాద్లో అడ్రస్ చేస్తూ ఉన్నాం. కాకపోతే ఏమవుతుందంటే మా పార్టీ అనేది ఇప్పుడు ఎదిగే క్రమంలో పార్టీ ఉంది. ఇప్పుడు నా ఒక్కరితోనే పార్టీ నడవదు, లేకపోతే ఇంకొకరితోనే పార్టీ నడదు. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం ప్రకారం ఈ పార్టీ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని సిద్ధాంతం నడిచి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, అందరం కలిసి పార్టీ నడిపే సందర్భం ఉంటుంది. మా స్థాయికి తగ్గట్టు, మాకున్న కార్యవర్గాలను తగ్గట్టు ప్రతి ఒక్క సమస్య మీద ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో రెస్పాండ్ అయితేనే ఉన్నాం. విద్యార్థి సమస్యల మీద నాకు పార్టీ ఇచ్చిన బాధ్యత. విద్యార్థి సమస్యల మీద తెలంగాణ వ్యాప్తం కూడా మేము రెస్పాండ్ అవుతూనే ఉన్నాం. ప్రతి ఒక్క సమస్యను కూడా మేము అడ్రస్ చేస్తా ఉన్నాం. గవర్నమెంట్ నేను అదే అడుగుతున్నా ఆర్కే అన్న. ఇప్పుడు మొన్న మన హైదరాబాద్ లో ఇంటర్ కాలేజీల్లో నారాయణ, ఇప్పుడు గతంలో చూసుకున్నట్లయితే మీరు ఏ విద్యార్థికి చిన్న సమస్య వచ్చినా కానీ రెస్పాండ్ అయ్యే మీరు ఈరోజు ఇటు గచ్చిబౌలిలో కానీ, లేకుంటే అటు మాదాపూర్ సైడ్ కానీ, లేకుంటే ఇటు నాంపల్లి సైడ్ కానీ, ఇప్పుడు హైదరాబాద్లో చాలా ఇంటర్ విద్యార్థులను సూసైడ్ చేసుకోవడం, ఫుడ్ పాయిజన్ కావడం, ఇట్లాంటి సందర్భాల్లో మీరు ఎందుకు కనిపిస్తలేదని? వాస్తవానికి ఇది కొంతవరకు వాస్తవం అయి ఉండొచ్చు. ఎందుకంటే నేను ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నప్పుడు అక్కడ నిర్వర్తించాల్సిన పరిస్థితి ఉంది, ఇక్కడ నిర్వర్తించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మీరు అన్న ఏదైతే ఒక సమస్య చెప్పారో దానికి గ్రేటర్ హైదరాబాద్ విద్యార్థి మా గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన విభాగం వెళ్ళింది. గ్రేటర్ హైదరాబాద్ అడ్రస్ చేశారు. వాళ్ళు అక్కడే ఒక 2 days ఉండి ఆ యొక్క సమస్యలు కూడా పాల్గొన్నారు. కాకపోతే నేనేంటంటే ఆ టైంలో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంటాం. అక్కడెక్కడప్పుడు మా ఖమ్మం నియోజకవర్గానికి ఇక్కడికి 200 kilometers దూరం ఉంటుంది. రెండు మెయింటైన్ చేయాలంటే ఇక్కడ ఉన్నప్పుడు విద్యార్థి సమస్యల మీద పోరాడుతున్నప్పుడు నేను ఒక ప్రధాన కార్యదర్శిని, మాకు అధ్యక్షులు ఉన్నారు, రాష్ట్ర కార్యవర్గం ఉంది, అదేవిధంగా విద్యార్థి విభాగ గ్రేటర్ హైదరాబాద్ కార్యవర్గం ఉంది, ఖమ్మం జిల్లాలో విద్యార్థి విభాగం ఉంది. సో నేను ఒక్కడిని కాదు కదా, మొత్తం నేనున్నా లేకపోయినా ఇక విద్యార్థి సమస్యలు నడుస్తూనే ఉంటాయి. నేను ఇక్కడ ఉన్నప్పుడు విద్యార్థి సమస్యల మీద పోరాడుతూ ఉంటా. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఎక్కువ టైం ఇవ్వడం, అక్కడ ప్రజలకు కూడా ఎక్కువ టైం ఇవ్వడం జరుగుతుంది. మీరు చెప్పిన సర్టైన్ దానికి నేను వెళ్ళని అబద్ధం ఏం చెప్పను. ఖచ్చితంగా మా గ్రేటర్ హైదరాబాద్ విద్యార్థి విభాగం ఏదైతే ఉందో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగింది కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రొటెస్ట్ చేశారు. అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు కూడా అక్కడే ఉన్నారు. అంటే మిగతా విద్యార్థి సంఘాలతో కలిసి, అంటే అక్కడ చాలా విద్యార్థి సంఘాలతో వచ్చినాయి, అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి జనసేన విద్యార్థి విభాగం కూడా అక్కడ ఉంది. ఓకే అన్న, గతంలో మీరు చెప్పినట్లనే, గతంలో అంటే లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు చెప్పినట్లనే అక్కడ ఎన్డీఏ సర్కార్ ఏర్పడింది. అండ్ అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో కూడా టీడీపీ బలపడుతుంది. దానికి జనసేన, బీజేపీ, టీడీపీ 3 కలిసి పనిచేస్తున్నాయి అంటే మీరేమంటారు? నేనైతే ఇండియా గురించి అడుగుతున్నారు. నా పార్టీ వరకు అయితే నేను చెప్పగలను, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం బట్టి ఇక్కడ తెలంగాణలో ఏ విధంగా ఆయన వెళ్ళాలనుకో దాన్ని బట్టి మేము వెళ్తాం. సరే, బీజేపీ టీడీపీ గురించి అయితే వాళ్ళ పార్టీ వ్యవహారాలు, ఇంకోటి పొత్తు అనేది సరే ఆంధ్రప్రదేశ్లో పొత్తు ఎవరు కుదుర్చుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు కుదుర్చుకున్న తర్వాత మీరు పొత్తులో పనిచేయాలని మా లాంటి లీడర్స్కు, కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే పనిచేశారు మా లాంటి వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ మాకు బీజేపీతో పొత్తున్న అసెంబ్లీ ఎలక్షన్స్ మీరు రాబోయే రోజుల గురించి అడుగుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఇక్కడ పోటీ చేస్తా అంటే అది పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేస్తారు. వన్స్ పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేసిన తర్వాత దాని మీద ఏ విధంగా ముందుకెళ్ళాలో చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ బలపడుతుంది, మీరు కలిసే పని చేస్తున్నారని అంటున్నారు కదా. అంటే ఆబ్వియస్లీ మా బీజేపీ మిత్రపక్షం, టీడీపీ మిత్రపక్షమే, కానీ ఎన్నికల్లో పోటీ చేసే విధానం ఏంటి, దాని కార్యాచరణ ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారు మాకు దిశానిర్దేశం చేస్తారు. కాబట్టి దాని గురించి మేము మాట్లాడడానికి ఇప్పుడు మా అర్హత లేదనమాట. ఇప్పుడు మిత్రపక్షమే, మాకు టీడీపీ మిత్రపక్షమే, బీజేపీ మిత్రపక్షమే, మేము వాళ్ళతో కలిసే పోరాటాలు చేస్తాం. ఇప్పుడు వాళ్ళు కూడా ప్రజా సమస్యల మీద పోరాడతారు కాబట్టి మేము కూడా ప్రజా సమస్యల మీద పోరాడతాం. కానీ పొత్తు పరంగా మీరు ఎన్నికలు అంటున్నారు కదా, ఎలక్షన్స్ అంటున్నారు, అవన్నీ అంటే ఎలక్షన్స్లో ఏ విధంగా వెళ్ళేది అనేది అగ్రనాయకత్వం డిసైడ్ చేస్తే దాని ప్రకారం అలాంటి వాళ్ళు నడుచుకుంటారు. ఓకే అన్న, ఇప్పుడు మన జనసేన విషయం గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, మరి తెలంగాణలో జనసేన బలపడే అవకాశం ఉందా?
మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మీలాంటి జర్నలిస్టులు కానీ చాలా మంది కూడా అదే మాట్లాడారు. అసలు జనసేన పార్టీ ఉంటుందా అని అడిగారు. జనసేన పార్టీ కూడా మరో ప్రజారాజ్యం అన్నారు. జనసేన పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది అన్నారు. ఏమైంది? డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు తీసుకుంటే 100% స్ట్రైక్ రేట్ తో 21 సీట్లను గెలుచుకున్నారు. 2 ఎంపీలు తీసుకుంటూ 2 గెలుచుకున్నారు. ఈరోజు ప్యారలల్ గా ఒక ప్రభుత్వంలో ప్యారలల్ గా ఒక ముఖ్యమంత్రికి సమానంగా అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన కలిసి పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ఇది ఏంటంటే మీరు ఫస్ట్ నుంచి చాలా సార్లు మీరు నన్ను ఇంటర్వ్యూ చేశారు, నేను చెప్పిన ఇది ఒక సైద్ధాంతికంగా నడిచే పార్టీ, ఇది సైద్ధాంతిక విలువలతో నడిచే పార్టీ. ఒకే రోజులో అద్భుతాలు జరుగుతాయనో లేకపోతే కమర్షియల్ గా డబ్బులు పంచి డబ్బులతోనే మేము రాజకీయం చేస్తామని చెప్పాం. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే ఇప్పుడు ఒక స్థాయికి పార్టీ వచ్చింది, ఇంకా ఎదగాల్సిన సందర్భం కూడా అక్కడ ఉంది. తెలంగాణలో కూడా మేము గత 10 సంవత్సరాల నుంచి అనేక పోరాటాల్లో అనేక ఉద్యమాల్లో కూడా ప్రజలకు ఏ అవసరం ఉన్నా కూడా జనసేన పార్టీ నిలబడింది. అదేవిధంగా జెడ్పీటీసీ ఎలక్షన్ కానీ స్థానిక సంస్థల ఎలక్షన్ ఏదైనప్పటికీ, తర్వాత అంతకుముందు ఎంపీ ఎలక్షన్ కానీ, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా తెలంగాణలో 8 స్థానాల్లో బీజేపీతో పొత్తుతో జనసేన పార్టీ పోటీ చేసింది. సో ఖచ్చితంగా ఇక్కడ కూడా జనసేన పార్టీ భవిష్యత్తులో ఒక నిర్ణయాత్మక శక్తిగా మాత్రం ఎదుగుతుంది. దానికి సంబంధించిన కార్యాచరణ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది. అంటే రాబోయే రోజుల్లో జరుగుతుంది, ఇప్పుడైతే ఏం చెప్పలేను అంటారు. రాబోయే రోజులు అంటే ఇప్పుడు పార్టీ అయితే మూతపడలేదు. మాకు పార్టీ కార్యాలయం ఉంది, పార్టీ కమిటీలు ఉన్నాయి. మా పార్టీ అంతా కూడా ఇక ప్రతి సమస్య మీద స్పందిస్తూనే ఉంది, ప్రతి సమస్య మీద పోరాటం చేస్తూ ఉంది. అంటే మీరు ఓన్లీ ఎన్నికల వ్యూలోనే మాట్లాడుతున్నారు. ఒక పొలిటికల్ పార్టీలు అనేది ఒక భాగమే. ఆ పార్టీ పొలిటికల్ పార్టీ మనం ఎందుకు పెడతాం? ప్రజా సమస్యల మీద పోరాటానికి, ప్రజలకైనా అవసరాల నుంచి తీర్చడానికి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించడానికి. ఆ పని మేము ఆల్రెడీ చేస్తున్నాం. మీరు అన్నట్టు ఎన్నికల విజయాలు ఎన్నికలు అనేవి భవిష్యత్తులో ఉండబోతున్నాయని చెప్తున్నాను నేను. అంటే ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు కదా, ఇప్పుడు మా బాధ్యత ఏంది? అదే ప్రతిపక్షం. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న ఈ పాలన చూస్తుంటే కొన్ని రోజుల్లో ఏమన్నా జరగవచ్చు అన్న ఉద్దేశంతో నేను మాట్లాడుతూ ఉన్నా. అంటే ఏదైనా జరగవచ్చు అంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు రాజకీయాలు ఏదైనా జరగవచ్చు. కాకపోతే మీరు అన్న అన్ని పరిణామాలు కూడా జరుగుతుండొచ్చు. మీరు అన్న దాంట్లో నేను ఖండించట్లా. ఎన్డీఏ బీజేపీ, జనసేన బీజేపీ ఇక్కడ కలిసి పోటీ చేస్తుండొచ్చు. రేపొద్దున ప్రభుత్వం కూడా ఫామ్ చేస్తుండొచ్చు. మీరు చెప్పిన దాంట్లో నేను దేనికి ఖండించట్లా. కానీ అది ఏదైనా అగ్రనాయకత్వం డిసైడ్ చేస్తే మాలాంటి వాళ్ళు ఫాలో అవ్వాలని చెప్తున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకునే కొన్ని నిర్ణయాలు పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా ఉండట్లేదు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి కదా. అసలు అట్లాంటిది ఏం లేదు. మీరు గమనిస్తే వాళ్ళందరూ చాలా చక్కగా చంద్రబాబు నాయుడు గారు ఏం టీడీపీ కోసం పనిచేయట్లేదు, పవన్ కళ్యాణ్ గారు ఏం జనసేన కోసం పనిచేయట్లేదు. వాళ్ళిద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. ఆ విధంగా 100% వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం అనేది ఖచ్చితంగా చాలా బాగుంది. ఆయనకు ఒక 4 శాఖలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి. అదేవిధంగా మిగతా శాఖల్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ చూసే అంత స్వేచ్ఛ ఆయనకు ఆ మంత్రి మండలిలో తీసుకుంటే అనే మాట అదే మీకు చెప్తా ఉన్నా. నేను ఇప్పుడు ఈ పాయింట్ కంప్లీట్ అన్ని విధాలుగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని సామరస్యంగా ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 3.5 months అవుతుంది ఎలక్షన్స్ అయిపోయి, గవర్నమెంట్ ఫామ్ అయ్యి 3.5 months లో ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి వాతావరణం క్రియేట్ అయిందో మీరు చూడొచ్చు. అన్ని విధాలు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు వెళ్తుంది అని అందరూ కూడా మేధావులు చెప్పే పరిస్థితి వచ్చింది. మీరు నాకు హోమ్ సేక్ అన్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే అనితా గారినో అన్న విధంగా చాలా మంది ప్రొజెక్ట్ చేశారు. కానీ మీకు అర్థం కాదు ఏంటంటే అక్కడ ఏదైతే బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి యొక్క కనుసన్నల్లో పనిచేస్తున్నారని, లేకపోతే ఇక్కడ ఈ మధ్య ఏమైపోయిందంటే ఆఫీసర్లు బ్యూరోక్రాట్లు కూడా కులము, మతము, ప్రాంతము, డబ్బు వీటన్నిటి కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. దీనివల్ల కొంతమంది కరప్టెడ్ ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో ఆ కరప్టెడ్ ఆఫీసర్ ఇప్పుడు కూడా సరిగ్గా ఎఫిషియెంట్గా పనిచేయట్లేదు. అంతా చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, ప్రతిసారి చెప్పినా కానీ వాళ్ళు పనిచేయట్లేదు. ఆ విధంగా లాస్ట్ టైం జరిగిన అక్రమాల మీద, అవినీతి మీద మీరు అందరూ కూడా విచారణ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని మంత్రి మండలి కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఆర్డర్ ఇచ్చినప్పుడు బ్యూరోక్రాట్స్ చేయాలా వద్దా? ఖచ్చితంగా చేయాలి. శాంతి భద్రతల విషయంలో కూడా అదే విధంగా వాళ్ళ పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు చాలా అలసత్వంగా ఉన్నారు. అధికారులు కన్నా పని చేయకపోతే ఒకవేళ నేనైతే హోంశాఖ తీసుకుంటే మీ పరిస్థితి ఎట్లా ఉంటుందని అధికారులు ఆయన హెచ్చరించారు. అంటే అధికారులు మాత్రం అంటారు. ఆయన చెప్పింది అదే. వంగలపూడి అనిత గారు మంచి వ్యక్తి అయి ఉండొచ్చు, కొంచెం మత వ్యక్తి అయి ఉండొచ్చు. అదంటే ఆమె ఎఫిషియెంట్ గా పనిచేస్తున్నా గానీ ఆమె ఏముందిలే అన్నట్లు బ్యూరోక్రాట్స్ తీసి పడేస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు